మౌడి పళ్ళ దార ఎక్కువ. ఇంకా మీరు చిరిగిపోయిన నోట్ ఇస్తున్నారు. మీరు దిగులు పడకండి, ఎందుకంటే అన్ని బ్యాంకుల్లోనూ చిరిగిన నోట్ ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఆర్బీఐ చెప్తుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ఈరోజు క్లాసులో చాలా బాగుంటుంది పిల్లలు. ఈరోజు చాలా ఇంట్రెస్ట్ అయిన లెసన్ మీ అందరి కోసం. పిల్లలు, ఈరోజు మీకు మిగతా వాళ్ళ డ్రీమ్స్లోకి ఎలా వెళ్లాలో నేర్పించాను. ఇప్పుడు చూద్దాం ఈ ఎక్సర్సైజ్ ఎంతవరకు ఫలించబోతుందో. అలేసియో, డ్రీమేసియో, ఇంట్రెస్టియో, ఎక్స్ప్రెసియో. పిల్లలు, ఇప్పుడు మీరందరూ చూడండి. మీరు కనే కళ్ళల్లోకి నేను ఒక ఐస్ క్రీమ్ ని తీసుకొచ్చిస్తాను. తీసుకో రుద్ర, ఈ ఐస్ క్రీమ్ ని తిను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను. ఓకే పిల్లలు, నౌ వేకప్. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఇంతకీ మీరు కలలో ఏం చూశారు? చూసారా, నేను ఒకేసారి అందరి కళ్ళల్లోకి వెళ్ళొచ్చాను. అందరికీ నేను ఐస్ క్రీమ్ ఇచ్చాను. అందరూ ఒకే కళని కన్నారు. సో ఈ మ్యాజిక్ ని ఎవరు ట్రై చేద్దాం అనుకుంటున్నారు? రుద్ర, నువ్వు ట్రై చేస్తావా? లేదు మేడం, ఈ మ్యాజిక్ కాస్త డిఫికల్ట్, అందువల్ల నేను కాస్త ప్రాక్టీస్ చేసుకుంటాను. సరే, వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? నేను ట్రై చేస్తాను. రుద్ర ఒక భయం ఇదే. ఒకవేళ తన మ్యాజిక్ పని చేయలేకపోతే రుద్రని అందరూ చాలా హేళనగా మాట్లాడతారు కదా. అలిసియో, డిలిసియో, ఇంట్రాక్సియో, ఎక్స్పోసియో. అరే, ఇది నా పక్కకు వస్తుందేంటి? అటు చూడండి, వాడు మనల్ని నిద్రపుచ్చాలనుకొని వాడే నిద్రపోయాడు. నువ్వు నిద్రపోవడం ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి అందరినీ నిద్రపుచ్చడానికి ప్రాక్టీస్ చేయి. ఇంతగా నవ్వాల్సిన పనే ఉంది, ఒక చిన్న తప్పు జరిగింది అంతే కదా. బ్రేక్ టైం. ఓకే పిల్లలు, ఓకే. ఈ రోజు క్లాస్ పూర్తయింది. నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో అన్ని నేర్పిస్తాను. మాకు ఇంటర్నేషనల్ అవమానం జరిగింది. అందరూ మమ్మల్ని చూసి చాలా భయంకరంగా నవ్వారు. మైరా, రుద్ర, వరుణ్ మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. మైరా, వరుణ్, రుద్ర ఉన్నాడన్న ధైర్యంతోనే ఇలా చేస్తున్నారు. రుద్ర గనక లేకపోతే మేము వాళ్ళిద్దరు పని పడతాము. కానీ తను ఉండటం వల్ల మేము వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నా పేరు షాకార్. మావయ్య, మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారు? మీరు రుద్రాన్ని భయపెట్టండి. అరే, ఇది నా ఎంట్రీ డైలాగ్ మాత్రమే. నేను రుద్రాన్ని భయపెట్టడానికి మాత్రమే చెప్తున్నాను. నేను వాడి కల లోపలికి వెళతాను. ఆ తర్వాత వాడిని ఎంతగా భయపెడతానంటే వాడి జీవితంలో ఎప్పుడు మర్చిపోడు. ఆ తర్వాత నేను వాడిని ఎంతగా మారుస్తానంటే వాడు మయూరాన్ని, వరుణ్ణి ఎప్పటికీ కాపాడలేడు. హమ్మేసియో, డ్రీమేసియో, ఇంటర్సియో, నిద్రపోతాను. ఆ
ఒకసారి ఇటు చూడు. హా? వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? నువ్వేమైనా చేసావా మైరా? నేను వరుణ్ని నిద్రపుచ్చడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. తను ఖచ్చితంగా బయటికి వెళ్ళుంటాడు, రా చూద్దాం. వచ్చేసాం. రుద్ర అటు చూడు. వరుణ్ ఆగు. సార్ మీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. ఏంటది? అదేంటి? నేను వెళ్ళి చూస్తాను. సార్ మీకేం కాలేదు కదా? లేదు, నేను బానే ఉన్నాను. అదేంటది? పద వెళ్ళి చూద్దాం. అరే ఎవరు వాళ్ళు? నిద్రపోతూ గాల్లో ఎగురుతున్నారు. ఎవరైనా వాడిని ఆపండి, పట్టుకోండి. గాల్లో ఎగిరిపోతున్నాడు, వాడిని ఆపండి, పట్టుకోండి వాడిని. గాల్లో ఎగురుతుంది ఎవరు? వాడిని పట్టుకోండి. ఈ రోజు మన పని అయిపోయింది. అరే ఇక్కడ ఏమి డ్రామా జరుగుతోంది? అది అది ఏంటంటే డిటెన్షన్. 2 గంటల సేపు రూమ్ లోపలే ఉండాలి. అందులో నా తప్పే లేదు. ఇది మైరా వల్లే జరిగింది. మైరా నీకు కూడా డిటెన్షన్. బ్రేక్ ఆఫ్. పాపం వరుణ్, మైరా ఇలా చేసి ఉండకూడదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నిద్రపో. నేను నీ కల లోపలికి రాబోతున్నాను. ఆ తర్వాత నీ ఫ్రెండ్ అయిన మయూరాని, వరుణ్ణి ఎలా అంతం చేయబోతున్నానో నువ్వు చూస్తావు. కనీసం నీ వల్ల వాళ్ళని కాపాడడానికి కూడా కుదరదు. వాళ్ళు జెన్నీ జాడిని ఎంతగానో అవమానించారు. ఇవాళ వాళ్ళని కాపాడడం ఎవరి తరము కాదు. రుద్ర, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంతం కాబోతున్నారు. ఆ తర్వాత నువ్వు వాళ్ళని అస్సలు కాపాడలేవు. హకీరా, జకీరా, క్రోకోడైల్, ఫకీరా. నా పేరు ఎందుకు చెప్పావ్? నీకు తెలుసు కదా నేను ఇది కావాలని చేయలేదని. ఇప్పుడు నేను కూడా డిటెన్షన్ రూమ్ లో కూర్చోవాలి. సారీ మైరా, ఏదో తెలియకుండా చెప్పేశాను. అరే ఈ క్రోకోడైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కాపాడండి. వరుణ్ జాగ్రత్త. వరుణ్ ఆ రూమ్ లో దాక్కున్నావు. రా త్వరగా రా, త్వరగా త్వరగా త్వరగా. ముందుకి వెళ్ళాలంటే ఈ డైస్ ని వెయ్యండి. ఆ తర్వాత వెళ్ళండి. ఇది స్నేక్ లాడర్ రూమ్. డైస్ వేయకుండా మనం అసలు ఈ రూమ్ నుంచి కదలలేము. రెండు.
5. షాకాల్ మీరు చీటింగ్ చేస్తున్నారు, డైస్ ని తిప్పుతున్నారు. చీటింగ్ చేయకండి. మైరా వరుణ్, అతను చీటింగ్ చేస్తున్నాడు. మైరా, ఇది స్ట్రైట్ గా స్నేక్ నోట్ లోకి వెళ్తుంది. వరుణ్, మనం ఏదో ఒకటి చేసి దీన్ని క్రాస్ అవ్వాలి. వెళ్ళండి. మైరా, మనం ఇరుక్కున్నాం. ఏం చేద్దాం? ఒకవేళ రుద్ర ఉంటుంటే మనల్ని ఈ చోటు నుంచి కాపాడుండేవాడు. మయూరా, వరుణ్, ముందుకు వెళ్ళారంటే స్నేక్స్ ఉన్నాయి. కాదని వెనక్కి వెళ్ళారంటే అక్కడ క్రోకోడైల్. ఇప్పుడు మీరు చూస్ చేసుకోండి, దేని నోటు లోపలికి వెళతారు. రుద్రా, రుద్రా, కాపాడు, నీ ఫ్రెండ్స్ కదా, అంతం కాబోతుంది. వెళ్ళి కాపాడు, కాపాడు. ఇటు, అటు, ఇటు. పాపో. షాకాల్, వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళని ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? మీ పగ నాపై కక్ష తీర్చుకోండి. కాదు 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 కాదు, పగలో ఉన్న సంతోషం ఇదే. నిన్ను నేను ఇంతగా ఇబ్బంది పెడుతున్నానంటే నువ్వు వాళ్ళకి ఎలాంటి సాయం చెయ్యలేవు. నువ్వు నీ పవర్ ని తలుచుకుని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నావు కదా. చెప్పు, నువ్వు ఆ డైలాగ్ ని చెప్పు. రుద్ర వయసు మీద, అలాగే రుద్ర మ్యాజిక్ మీద ఎవరు అనుమానించకండి. చెప్తావు కదా, ఎప్పుడు చెప్తూ ఉంటావే. నేను వినాలనుకుంటున్నాను. చెప్పు, చెప్పు, అడుగుతున్నాను కదా. చెప్పు, త్వరగా చెప్పు, త్వరగా. ఇది ఖచ్చితంగా రుద్రనే చేస్తుంటాడు. పద, రుద్ర దగ్గరికి వెళ్దాం. రుద్ర, రుద్ర, నీకు ఏమైంది? రుద్ర, లేకు! రుద్ర, లేకు! అరే, అనవసరంగా ఎందుకని మీరు వాణ్ణి లేపుతున్నారు? పాపం, వాడు మంచి నిద్రలో ఉన్నాడు కదా. ఎందుకని వాణ్ణి డిస్టర్బ్ చేస్తున్నారు? రుద్ర ఇప్పుడు ఎంతో చక్కటి కలలు కంటూ ఉన్నాడు కదా. వద్దు వద్దు వద్దు, వాడి కలల్ని మీరు డిస్టర్బ్ చెయ్యకండి. రండి రండి రండి, మీరు నాతో రండి. మీకు ఇంకొకటి అద్భుతమైనది చూపిస్తాను. ఏంటి అద్భుతం? ఏం చూపిస్తారు? రమ్మని చెప్తున్నాను కదా. షాకాల్, మీరు ఎందుకని నన్ను విసిగిస్తున్నారు? ప్లీజ్ వాళ్ళని వదిలిపెట్టండి. ఐ రిక్వెస్ట్ యు షాకాల్. షాకాల్, ప్లీజ్. కుదరదు, కుదరదు. వాళ్ళు జెన్నీ జాడిని ఎంతగానో అవమానించారు. నన్ను కూడా ఎప్పుడూ అవమానిస్తూనే ఉన్నారు. ఇలా చూడు, ఇవాళ నేను మీ ముగ్గురికి కూడా ఒక గుణపాఠం నేర్పిస్తాను. ఒక విల్లు, 3 వేటలు. నీకున్న ఈ గర్వం అంతమైపోతుంది. నువ్వు అతిపెద్ద మెజిషియన్ అని అనుకుంటున్నావు కదా, తర్వాత వాళ్ళ గౌరవం కూడా పోతుంది. రుద్ర ఎప్పుడు వాళ్ళని కాపాడతాడన్న గర్వం. ఇవాళ నువ్వు వాళ్ళని కాపాడలేవు రుద్ర. ఎందుకంటే నువ్వు నీ కలలో బబుల్ ప్రపంచంలో ఉన్నావు. ఇది నీకొక చెరసాల లాంటిది. ఇందులోంచి నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు. యు ఆర్ ట్రాప్డ్ ఇన్సైడ్ దిస్ డ్రీమ్ బబుల్. అది మీకు ఇప్పుడే తెలుస్తుంది.
నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నా పేరు కరెక్ట్ షాకార్. ఎవరైనా ముందుకొచ్చారంటే తగలబడిపోతారు. ఎక్కడున్నారో అక్కడే ఉండండి. షాకాల్, నువ్వు అలా చేయకూడదు. రుద్ర, వెళ్ళు. నీ వల్లైతే వెళ్ళి వాళ్ళని కాపాడు. అదే నీ ఫ్రెండ్స్ ని. వెళ్ళు వెళ్ళు నాయనా, వెళ్ళు. మైరా, వరుణ్, నేను వస్తున్నాను. మీ ఇద్దరికేం కాలేదు కదా? షాకాల్, మీకు ఎన్నిసార్లు చెప్పాను, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకండి. కానీ మీకు సరిగ్గా చెప్తే వినరనుకుంటా. షాకాల్, మీరు నా ఫ్రెండ్స్ ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మీరు ఏం చేసినా సరే మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ బాయ్స్ కా బూమ్ చెక్ చెక్ బూమ్. రుద్రా, ఈసారి నువ్వు గెలిచావు, కానీ నేను మళ్ళీ వస్తాను. రుద్రా, థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. శభాష్ రుద్ర, శభాష్. ఈ రోజు ధైర్యంగా ఒక విజయాన్ని సాధించాం. షాకాల్ని కలలోకి వచ్చి నిన్ను చాలా కష్టపెట్టాడని మాకు తెలిసింది. జైసింగ్ జవాన్ తర్వాత నీ వల్ల మాత్రమే మిగతా వాళ్ళు కూడా డ్రీమ్ నుంచి తప్పించుకుని బబుల్ నుంచి బయట పడగలిగాం. అందరూ క్లాప్స్ పెట్టండి. ఈసారి రుద్ర తప్పించుకున్నాడు.